హాయ్ అండి, ఆంధ్ర వంటకాలకి స్వాగతం. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చేపల కూరలో మామిడికాయలు వేసుకుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు ఈ వీడియో చివరిదాకా చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ముందుగా మిక్సీ జార్ తీసుకుని చిన్న అల్లం ముక్క, 10 ఎల్లుల్లిపాయ రేకులు, కొద్దిగా దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 స్పూన్లు ధనియాలు, 1½ స్పూన్ జీలకర్ర, 2 యాలక్కాయలు కూడా వేసుకుని బాగా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడు ముందుగా చేప ముక్కల్ని ఇలా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలండి. నేను 1½ కేజీ చేప ముక్కలను తీసుకున్నాను. ఇందులోకి 2 మామిడికాయలు, అలాగే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా నానబెట్టుకుని రసం తీసుకుని పెట్టుకోవాలి. మామిడికాయలు కూడా పైన తొక్కను మొత్తం చెక్కేసుకుని ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని అందులోకి ఒక 5-6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి చేపల కూరకి. ఆయిల్ లైట్గా వేడైన తర్వాత కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు నాటు పెట్టుకుని ఒక 7-8 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలని పేస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా బాగా ఎర్రగా వేగేదాకా వేగించుకోవాలండి. ఉల్లిపాయ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనకు ఉల్లిపాయ పచ్చివాసన అనేది లేకుండా కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఉల్లిపాయ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకున్న తర్వాత ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మసాలా కూడా ఇలా కదుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు ఆయిల్ సపరేట్ అయ్యిందంటే మనకు మసాలా ఎగిపోయినట్టేనండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 5-6 స్పూన్లు కారం వేసుకోవాలండి. కారం కొంచెం ఎక్కువే పడుతుందండి మామిడికాయ కూరలోకి. మీకు కారం బాగా ఎక్కువ అవుతుంది అనుకుంటే 1 స్పూన్ తగ్గించుకుని వేసుకోండి. నేనైతే 5 స్పూన్లు కారం వేసుకున్నాను. ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కారం పచ్చివాసన పోయేదాకా 1 నిమిషం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి ఒక 3/4 లీటరు వాటర్ పడుతుందండి. మనం ముందుగా రసం పెట్టుకున్నాం కదండి, చింతపండు రసం కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని మూత పెట్టుకుని 1 నిమిషం ఉడికించుకోవాలి. మీరు కూడా ఈ కర్రీని తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇలా 1 నిమిషం ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా వేసుకోవాలండి. ఇది కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కర్రీ చివరి వరకు కూడా హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. చేపల కూర మనకి హై ఫ్లేమ్లో ఉడికించుకుంటేనే ముక్క ఇడిపోకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం చేప ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలండి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి మొత్తం అన్ని ముక్కలు పులుసులో మునిగే వరకు కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్ని ముక్కలు మునిగే వరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో మూత తీసుకుని ఉడికించుకుంటూ ఉండాలి. ఇందులోకి ఒక 1/2 స్పూను మిరియాల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలండి. మనకి ఎప్పుడు కలుపుకున్న చేపల కూరని ఇలా క్లాత్తో మాత్రమే ఇలా కదుపుకోవాలి. గరిటె పెట్టామంటే ముక్కలన్నీ మొత్తం కలిసిపోయి ముళ్ళన్నీ పులుసులో కలిసిపోతాయండి. ఇలా మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మనకి పులుసు చిక్కబడేటప్పటికి మనం ఆపేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ అలా సపరేట్ అయింది అనుకుంటే మనకు పులుసు ఇంచుమించుగా రెడీ అయిపోయినట్టేనండి. చివరగా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని
ఒక్క నిమిషం ఉడికించుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక 1 అవర్ కానీ పక్కన ఉంచుకుని అప్పుడు సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.